మాయాజల చుడిదార్. తల్లి, నువ్వు వచ్చేసావా? అరే లేదమ్మా, దారిలో ఉన్నాను. ఎప్పుడు చూసినా తలతిక్కగా మాట్లాడతావు. ఇప్పుడైతే వయసు వచ్చింది, రేపు అత్తారింట్లో ఎలా భరిస్తావు? అరే అమ్మా, దానికి ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడు చూద్దాంలే. లేదు, సమయం తక్కువ ఉంది. దాని అర్థం? అంటే దాని అర్థం నిన్న మీ తాతయ్య మంచి సంబంధాన్ని తీసుకొని వచ్చాడు. మీ నాన్నకు ఇంకా నాకు చాలా నచ్చింది ఆ సంబంధం. అమ్మా, ఇంత తొందరగా నాకు వయసులోనే పెళ్లి చేయాలా? ఈ వయసులో ఏమవుతుంది? అరే, నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు, ఇంకా నీ పెళ్లి వయసు కూడా వచ్చేసినట్లే. అరే అమ్మా, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అరే, పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు. నా తల్లి, ఇప్పుడు పెళ్లికి సిద్ధమైపో, సరేనా? రేపు నిన్ను చూడ్డానికి వస్తున్నారు. అంటే మీరు నాకు చెప్పకుండా పెళ్లి చూపులకు సిద్ధం చేశారా? అరే, నాకు తెలుసు నా బంగారు తల్లి పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటుందని. అమ్మాయిని పిలవండి. హాహా, తీసుకొస్తాము. మీ కూతురైతే మహాలక్ష్మిలా ఉంది. అదైతే నేను మీకు ముందే చెప్పాను కదా, నా కూతురు ఎంత అందంగా ఉంటుందో అని. మీరు ఒక్కసారి చూస్తే చాలు, అస్సలు వదులుకోరు తనని. నిజమే చెప్పారు మీరు. అయితే ఈ సంబంధం ఖాయమైనట్టేనా? హాహా, ఖచ్చితంగా. మేము రేపే పెళ్లికి ముహూర్తం చూస్తాము. పెళ్లి తేదీ అని వినగానే సునైనా చాలా ఆందోళన చెందింది. తనకు తన భవిష్యత్తు ముగిసినట్టు అనిపించింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఏదైనా అవ్వాలనే కోరికను ఎలా తీర్చుకోవాలి? అమ్మా, ఈ పెళ్లి చాలా తొందరగా జరుగుతుంది, నాకు కొంచెం టైం ఇవ్వండి. నా గురించి తనకు తెలియదు, తన గురించి నాకు తెలియదు. అలా ఉంటే మేము ఎలా పెళ్లి చేసుకోవాలి? పెళ్ళంటే ఇలాగే ఉంటుంది. అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు, ఇంకా బాగా సంపాదిస్తాడు కూడా. రాణిలా ఉంటావు నువ్వు అక్కడ, రాణిలా. అర్థమైందా? అమ్మా, నాకు రాణి అవ్వాలని లేదు. అయినా నువ్వెలా చెప్తున్నావు ఆ అబ్బాయి నాకు సరైన జంట అని? కేవలం చూసినంత మాత్రాన మనకు వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? చాలు, మాట్లాడకు. ఎవరో నీకు ఈ మాటలు నేర్పిస్తున్నట్లున్నారు. నిశ్శబ్దంగా నీ గదిలోకి వెళ్ళు, పో. సునైనా మాటలను వాళ్ళ అమ్మ వినడానికి కూడా సిద్ధంగా లేదు. కానీ ఇంకోవైపు తన వివాహపు తేదీని కూడా ఖాయం చేశారు. వచ్చే నెలలోనా? ముందు నెలలోనే. నా కూతురు పరాయి ఇంటిదైపోతుంది. ఒకవేళ మీకు బాధగా ఉంటే నా పెళ్లి చేయకండి కదా. అలా జరగదు తల్లి. ప్రతి అమ్మాయి అత్తారింటికి వెళ్ళక తప్పదు. అరే అమ్మా, సునైనకు ఇష్టం లేకుండానే పెళ్లికి సిద్ధం అవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత పెళ్లి పనులు మొదలయ్యాయి. అందరూ పెళ్లి పనులలో నిమగ్నమైపోయారు. అప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ సునైనా ఇంటికి వచ్చింది. అరే, నేను మర్చిపోయాను సునైనా కోసం చుడిదార్ తీసుకోవడం. మీరు తీసుకున్నారా? కానీ చుడిదార్ మీరే తేవాలి కదా. లేదు, మా తరపున ఏ చుడిదార్ రాదు. అరే, పెళ్లి రోజు కూడా దగ్గర పడుతుంది. మీరు ముందుగానే చెప్పి ఉంటే మేము సిద్ధం చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు తీసుకోండి కదా. అమ్మా, తనెలా ఉంది చూడు. చూశావుగా తనెంత పొగురుగా మాట్లాడి వెళ్ళిందో. మీరు ఇలాంటి ఇంటికి నన్ను పంపించాలనుకుంటున్నారా? లేదు, అలా కాదు తల్లి. వాళ్ళ వైపు ఇలాగే ఉంటుందేమో. పద, వెళ్ళి చుడిదార్ తీసుకుందాం. మరుసటి రోజు వారు చుడిదార్ తీసుకోవడానికి వెళ్ళారు. కానీ ఆ రోజు నగరంలో చాలా ట్రాఫిక్ ఉంది. అందుకని వాళ్ళు మార్కెట్కు వెళ్ళలేకపోయారు. అరే, ఇదేంటి ఈరోజు ఇలా జరిగింది? పెళ్లికి జరగాల్సిన అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడు నీ కోసం చుడిదార్ కొనడం ఒకటే మిగిలింది. ఏం పర్లేదమ్మా, రేపు వెళ్దాం. కానీ చూడు తల్లి, న్యూస్లో వస్తుంది ఈ వారం మొత్తం షాపులు మూసి ఉంటాయని. తల్లి, ఇప్పుడు నీ చుడిదార్ ఎక్కడ తీసుకుందాం? ఇప్పుడు ఏం చెయ్యాలి?
నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంతలోనే సునైనా పెళ్లి రోజు వచ్చేసింది. కానీ సునైనాకు మాత్రం చుడీదార్ దొరకలేదు. పెళ్లికి ముందు రోజు రాత్రి అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. అప్పుడు సునైనా స్నేహితురాలు అక్కడికి వచ్చింది. తాను వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళతో ఇలా అంది, అరే, చుడీదార్ కుట్టడం నాకొచ్చు. నేను నీకోసం చాలా అందమైన చుడీదార్ని కుట్టగలను. ఏంటి, నిజమా? హా, సునైనా, మనం నీ గదిలోకి వెళ్దామా? అక్కడికి వెళ్ళి నీ చుడిదార్ని కుడతాను. హా, పద. సునైనా, నేను నీకొక విషయం చెప్పాలి. హా, చెప్పు. నాకు ఈ చుడిదార్లు కుట్టడం తెలియదు. అయితే నువ్వు బయట అబద్ధం ఎందుకు చెప్పావు? నేను నీకోసం చుడిదార్ను సిద్ధం చేయగలను. నీకసలు చుడీదార్ కుట్టడమే తెలియదు. ఇంకా నువ్వు దానిని ఎలా రెడీ చేస్తావు? మాయాజాలంతో. హా, మంత్రంతోనా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అవునా, చెప్తాను విను. నేను కొన్ని రోజుల క్రితం మా నానమ్మ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను చూశాను మా నానమ్మ కొంతమంది దేవదూతలతో మాట్లాడటాన్ని. దేవదూతతోనా? హా, ఆ దేవదూతలకు నేను ఎంతగా నచ్చానంటే వారు నాకొక శక్తిని ప్రసాదించారు. ఇప్పుడు నేను శక్తి ద్వారా అది వచ్చేస్తుంది. వారే వా! అయితే ఇప్పుడు నీ శక్తితో నా కోసం చుడీదార్ను సిద్ధం చేస్తావా? హా, సునైనా కోసం ఒక చుడీదార్ అవసరం. సునైనా స్నేహితురాలు తన కోసం చుడీదార్ను సిద్ధం చేసేసింది. చుడీదార్ చాలా అందంగా ఉంది. సునైనా పెళ్లి రోజు కూడా వచ్చేసింది. 4 వైపులా అందరూ వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. చీకటి పడింది. ఇంకా భరత్ ప్రారంభమయ్యింది. అయితే అప్పుడు అబ్బాయి వాళ్ళ తండ్రి సునైనా వాళ్ళ నాన్నగారిని పిలిచారు. చూడండి, మేము ఈ వివాహం అంగీకరించడం లేదు. కానీ ఎందుకు? మేము ఈ వివాహం అప్పుడే ఒప్పుకుంటాము ఎప్పుడైతే మీరు మాకు 10 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకుంటారో. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఉన్నట్టుండి అన్ని డబ్బులు ఎలా సిద్ధం చెయ్యాలి? అది మాకు తెలియదు. ఒకవేళ మీరు మీ కూతురి వివాహం జరిపించాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సిందే. సునైనా, వాళ్ళు పెళ్లి కట్నం కింద 10 లక్షల రూపాయలు అడుగుతున్నారు. నేను ముందే చెప్పాను నాకు వివాహం వద్దని, కానీ వారు నా మాట వినలేదు. ఒకవేళ నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే ఇప్పుడే చెయ్యొచ్చు. కానీ అదెలా? నువ్వు ధరించిన చుడీదార్ చాలా శక్తివంతమైనది. నువ్వు అనుకుంటే దీనితో ఏ పని అయినా చేసుకోవచ్చు. నిజంగా? ఇప్పుడు చూడు వాళ్ళనేం చేస్తాను. మీకు ఎంత ధైర్యం? మా అమ్మ నాన్నలను డబ్బులు అడగడానికి? చూడండి చూడండి, కత్తెరలా ఎలా అరుస్తుందో. ఒకవేళ కత్తెరలా మాట్లాడితే మిమ్మల్ని ఇంతవరకు బాగా కత్తిరించదానిని. మీరు ఎలాంటి అమ్మాయిని ఇస్తున్నారు మాకు? అవునా, మీరెలాంటి అబ్బాయిని ఇస్తున్నారు మాకు? తన ఖరీదు 10 లక్షలా? ఎంత తక్కువగా వేల కట్టారు మీ అబ్బాయికి? సునైనా తన మాయాజల చుడీదార్ను ఇలా ఆజ్ఞాపించింది. హే మాయాజల చుడీదార్, వీరిని గాలిలో వేలాడదించు. అరే, ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే, ఏంటి ఇలా చేస్తున్నావు? అరే, ఏం జరుగుతుంది అసలు? మమ్మల్ని వదిలేయ్. మీలాంటి వారికి ఇలాగే జరగాలి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా? నేను అరే చచ్చిపోతున్నాను. వదిలేయ్ మమ్మల్ని, వదిలేయ్. ఎవరైనా కిందికి దించండి. వదిలేయ్ మమ్మల్ని. భగవంతుడా కాపాడు. మాయాజల చుడిదార్ వీరి ముఖాన్ని నల్లగా మార్చేసేయి. వదిలేయండి నన్ను. నేను వదిలేస్తాను, కానీ కట్నం ఆలోచనను మీ మనసు నుండి తీసేయండి. మేము కట్నం తీసుకోము. ఎవరి దగ్గర తీసుకోము, ఇంకా తీసుకోము, కట్నం తీసుకోము. చాలా మంచిది. మీరు ఇంకా ఏ అమ్మాయి నుండి కట్నం తీసుకోరు. ఎందుకంటే నేను మీ అబ్బాయితో ఈ పెళ్లిని చేసుకోవట్లేదు. చెప్పండి, ఒప్పుకుంటారా? ఎవరి దగ్గర తీసుకోము, ఇంకా తీసుకోము, కట్నం తీసుకోము. ఇప్పుడైతే దించండి. సరే, మాయాజల చుడిదార్ వీరిని క్రిందికి తీసుకొనిరా. అరే బాబాయ్, పరిగెత్తండి. అరే బ్రతికుంటే లక్షలు కూడా సంపాదించొచ్చు. పరిగెత్తండి రా, పరిగెత్తండి. అది పరిగెత్తండి.
వారిద్దరూ అక్కడి నుండి పారిపోయిన తర్వాత సునైనా తన తల్లిదండ్రులకు ఈ మాయాజల చుడిదార్ గురించి చెప్పేసింది. ఇంకా అక్కడున్న వారందరూ సునైనాను అభినందించారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. సునైనా తన చదువును ఇంకా తన భవిష్యత్పై దృష్టి పెట్టసాగింది. ఇంకా తన తల్లిదండ్రులు కూడా తనకు పెళ్లి చేయాలనే ఆలోచన కూడా వదిలేశారు. తర్వాత అందరూ చాలా ఆనందంగా ఉండసాగారు. అయితే స్నేహితులారా, ఈ కథ ద్వారా మనకు అర్థమైందేంటంటే కట్నం ఇవ్వడం ఇంకా తీసుకోవడం చాలా తప్పు. మనం డబ్బులకి కాదు, సంబంధాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. హలో స్నేహితులారా, మాకు కామెంట్స్ చేసి ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో. ఈ కథను ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ కూడా చేయండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.